ఆర్ నాట్ అ డైరెక్టర్, యువర్ ఓన్లీ యాక్టర్. అలాంతా తీసుకెళ్తున్నా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారో దాని 100% మనం వాళ్ళకి ఇవ్వాలి. అదే నాకు చేసేది. దీనిలో నాకు కొంచెం బిగినింగ్ 1-2 days నాకు కొంచెం వీడు ఏం చేసి నాకు ఏం తెలియదు. చాలా బాగా మాట్లాడతాడు, టెక్నికల్గా మాట్లాడతాడు, అన్నీ ఓకే. బట్ అది వేరే, స్పాట్ అనేది వేరే. 2 days నాకు చిన్న ఇది, 3rd day 4th day నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. 100% వాడు ఏం చెప్పారో దాన్ని చేశాను నేను. ధనరాజ్ గారు, సో అంటే మూవీ పరంగా ట్రైలర్ పరంగా చూస్తుంటే ఇటు కొడుకు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ తగ్గి తండ్రి ప్రాబ్లమ్స్ మీద పెట్టినట్లు అనిపించింది. ఎవరి ప్రాబ్లమ్స్ని ఎక్కువ చూపిస్తారు అంటే ఎఫెక్షన్ పరంగా కావచ్చు, తండ్రి నేమ్ తీసుకోవడంతో కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, ఇట్లా చాలా ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య ఇష్యూస్. సో దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు? కథ మీద ఎక్కువ పెట్టేవాడిని. అంటే కథలో కోపాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఆ క్షణంలో కాంప్రమైజులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ నేను ఇందాక చెప్పాను, ఇలాంటి ఫాదర్ సన్స్లో ఆయన లాంటి తండ్రి ప్రతి కుటుంబంలో ఉంటాడండి. నాలాంటి కొడుకు కొన్ని కోట్లలో కూడా ఉండడు. అలాంటి క్యారెక్టర్ని డిజైన్ చేసాం. మీరు ఇప్పుడు వరకు ఆ రాఘవ క్యారెక్టర్ పలానా చోట చూసాంలే, లేకపోతే ఆ షేడ్స్ ఉన్నాయిలే అని మీకు నాకు తెలిసి అనిపించదు అనుకుంటున్నాను. ఇందులో నిజమైన ప్రేమ, ఈ సినిమా మేము అనుకున్న ఎజెండా ఏంటంటే, ఈ సినిమా శుభం కార్డు పడిపోయినాక శుభం కూడా పడదండి, పితృదేవ భవ అని పడుతుంది లాస్ట్ కార్డు. అది అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి ఒక్కసారి నాకు ఫోన్ చేసి, నాన్న ఐ లవ్ యూ, నాన్న ఎక్కడున్నావు, లేదా నాన్న ఐఎమ్ సారీ, ఒకసారి ఈ సినిమాకి వెళ్దామంటే చాలండి, మీ సక్సెస్ అయిపోయినట్టే. దాని ఎజెండాతో తీసిన సినిమా అది. అయితే ఈ మూవీకి సంబంధించి ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్ కదా మీడియా ముందుకి రావడం నాకు తెలిసి, ఆయనతో కలిసి రావడం అంతేలేండి. అవును. అయితే జబర్దస్త్ ఆర్టిస్టులు అంతా కూడా మీకు క్లోజ్ సర్కిలే అందరూ, కానీ ప్రమోషన్స్ లో ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు. వాళ్ళు రావట్లేదా, మీరు అడగట్లేదా, లేదా సినిమా మీద ఉన్న కాన్ఫిడెంట్? అది కాదు మేడం, ఇప్పుడు జబర్దస్త్ లో కమెడియన్స్ అంటే బాగా జనాలకు తెలిసిన వాళ్ళు, కొంచెం స్టార్స్ గా ఉండేవాళ్ళు ఎవరైనా ఒక 40-30 మంది ఉంటారు మేడం. ఈ 40-30 మందిలో ప్రతి ఒక్కళ్ళు రోజు చేస్తుంటే మిగతా 39 మంది వెళ్తూనే ఉండాలి. ఇంకా వాళ్ళు షూటింగ్ చేసుకోవడానికి ఉండదు కదా, అందుకని మనం వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళందరూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి రేపు వస్తున్నారు. యా. అయితే మూవీలో మీరు డైరెక్టర్ ప్లస్ హీరో మీరేనా లేకపోతే సముద్రకని గారు? హీరో ఎవరు, సముద్రకని గారా మీరా? ఈ సినిమా హీరో హీరోయిన్స్ కథ కాదండి, ఫాదర్ సన్స్ కథ. ఒక సీన్ చేస్తే కమెడియన్, 4 సీన్లు చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులు, 60 సీన్లు మొత్తం ఉంటే హీరో అని డిసైడ్ అయిపోయాం. 60 సీన్లు చేసిన క్యారెక్టర్ అండి నాది ఇందులో. ఇది తండ్రి కొడుకుల కథ మాత్రంగానే మీరు చూడండి, ఇందులో హీరో హీరోయిన్ కథ కాదండి. అలా ఒకవేళ చెప్పాల్సి వస్తే ఈ సినిమాలో ఎవరు హీరో అంటే, ఎవరికైనా సరే వాళ్ళ తండ్రి హీరో. అంటే నాకు ఈ సినిమాకి సముద్రకని అన్న హీరో. ప్రొడ్యూసర్ గారు పృథ్వీ గారు చెప్పండి. సో అంటే మూవీ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు కదా, అంటే ఈ మూవీ ద్వారా అదే వచ్చారు. సో అంటే ఆయన కొత్త డైరెక్టర్, పెద్ద స్టార్డమ్ ఎవరు లేరు సినిమాలో. ఏ హోప్స్తో మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు మూవీని? సార్ ఇప్పుడు ధనరాజ్ గారు ఆ రోజు కథ చెప్పినప్పుడు కథ బాగా నచ్చిందండి. సో ఫస్ట్ అలాంటి కథ మా బ్యానర్లో ఫస్ట్ సినిమా అవ్వాలని నేను అనుకున్నా. నాకు సముద్రగని గారు పెద్ద స్టార్ అండి, మైట్ బి మీకు స్టార్లా అనిపించకపోవచ్చేమో. సో హీజ్ మై స్టార్. ఈ మూవీకి కూడా చాలా స్టార్ వాల్యూ తెచ్చారు. అలాగే ధనరాజ్ గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారండి. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ 3 days షూట్ చూసిన తర్వాత రష్ చూసానండి. చూసినప్పుడు అర్థమైందండి ఇది ఖచ్చితంగా ఫాదర్ని గుర్తు చేసే సినిమా అవుతుందని. సో అదే ఎమోషన్ మీద వెళ్ళాము. మొత్తం రష్ అంతా అయ్యాక ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో చూసానండి. ఐ వాజ్ క్రైయింగ్. సో నాతో పాటు కొంతమంది మీడియా ఫ్రెండ్స్ వీళ్ళకి చూపించాం. ఎవ్రీ1 ఈజ్ క్రైయింగ్ అండి. సో అప్పుడు ఐ ఫీల్ సమ్వన్ అన్నోన్ పర్సన్ సినిమా చూసి, నీకు 20 years అయిన తర్వాత నీ పిల్లలు కూడా ఈ సినిమా చూసి నువ్వు ప్రౌడ్ ఫీల్ అవుతావు అని చెప్పారండి. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్. మీకంటే చిన్నోడిని నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, బట్ ఐ డిడ్ ఏ గుడ్ ఫిలిం అండి, డెఫినెట్లీ. యా, సముద్రగని గారు, నా క్వశ్చన్. నా పేరు నరేష్, మా ఫాదర్ నేమ్ రవికుమార్. సో మీరు ఆల్రెడీ రఘువరం బీటెక్ కావచ్చు, అంటే ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్. ఫాదర్ గా ఆల్మోస్ట్ 21 ఫిల్మ్, ఇది 21st ఫిల్మ్ అనుకున్నాను.
అంటే ఫాదర్ అండ్ సన్ రిలేషన్లో మీకు ఫాదర్ క్యారెక్టర్ బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, ఎందుకంటే ఆ ఎమోషన్ అనేది ఒక సన్ ఆ ఫాదర్ మధ్యలో బాగా బాండ్ అయితే ఉంటుంది కదా. సో ఇందులో మీ బాండింగ్ ఎంత ఉంటుంది, ఎంతవరకు తిడతారు, ఎంతవరకు కొడతారు అనేది ఏమన్నా ఉన్నాయా? వాడు నా కొడుకే. విమానం ఇదే ఇప్పుడు ఇక్కడనే పట్టి చెప్పాను, విమానం ప్రెస్ మీట్లో ఫాదర్ చేయాలి, అది వాడి కోసమే చేశాను. ధనరాజ్ నా కొడుకులాగానే ఏముంది మనకి. ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పాను కదా 21st ఫాదర్ చేసుకున్నాను, ఇంకా 1000 కాదు 1 lakh ఫాదర్ చేయొచ్చు. మీ ఫాదర్ క్యారెక్టర్ వేరే, నా ఫాదర్ క్యారెక్టర్ వేరే, ఈచ్ అండ్ ఎవ్రీ ఫాదర్స్ యూనిక్ అని చేసుకునే ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ అందరు స్పెషల్. యా ధనరాజ్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే ప్రొడ్యూసర్ అనగానే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆల్రెడీ మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఉంది కదా, ఒక్కసారిగా ప్రొడ్యూసర్ అనగానే ఇప్పుడు ఎలా ఉంది మీకు? అంటే రెస్పాన్స్ నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ప్రొడక్షన్ వైపు ఎలా వెళ్ళాలనుకుంటున్నారా, లేదా నో ప్రొడక్షన్ ఓన్లీ యాక్టింగ్ అలా అనుకుంటున్నారా? సారీ అండి, నాకు క్వశ్చన్ అర్థం కాల. నేను ప్రొడ్యూసర్ మీరు ఆల్రెడీ